2014 మే 1వ తేదీ గురువారం తెల్లవారుజామున చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గౌహతి వెళ్తున్న కాజీరంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12509 ప్లాట్‌ఫామ్ 9 వద్ద నిలిచిన సమయంలో 2 తక్కువ తీవ్రత గల బాంబులు ఎస్-4 మరియు ఎస్-5 కోచుల్లో పేలాయి. ఈ దాడిలో ఒక మహిళా ప్రయాణికురాలు మరణించగా కనీసం 14 మంది గాయపడ్డారు. ఈ సంఘటన చెన్నైలో భయాందోళనలకి రేకెత్తించింది మరియు దేశవ్యాప్తంగా భద్రతా చర్యలని మరింత కఠినం చేసింది. ఈ రైలు సాధారణంగా ఉదయం 5:30 చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ రోజు ఆలస్యంగా ఉదయం 7:05కి చేరుకుంది. రైలు ప్లాట్‌ఫామ్ 9 వద్ద నిలిచిన 10 నిమిషాల తరువాత అంటే ఉదయం 7:15కి ఎస్-4 మరియు ఎస్-5 కోచుల్లో 2 బాంబులు పేలాయి. ఒక బాంబు 24 ఏళ్ల స్వాతి పరుచూరి అనే మహిళా ప్రయాణికురాలి సీటు కింద పేలింది. ఆమె తక్షణమే మరణించింది. స్వాతి బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ తన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు వెళుతోంది. ఈ పేలుళ్లు తక్కువ తీవ్రత గలవైనప్పటికీ అవి రైల్లో కోచ్‌లో గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఎస్-4 కోచ్‌లో 30 సెంటీమీటర్ల వెడల్పు గల రంధ్రం ఏర్పడింది. మరియు ఎస్-5 కోచ్‌లో కూడా ఇలాంటి నష్టం సంభవించింది. రక్తపు మరకలు కోచ్‌లలో చెల్లాచెదురుగా ఉన్నాయి. ఇది దాడి యొక్క తీవ్రతని సూచిస్తుంది. పేలుడు శబ్దం వినగానే ప్రయాణికులు భయాందోళనలతో రైలు నుండి బయటకు పరిగెత్తారు. స్టేషన్‌లో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా గందరగోళంలో పడిపోయారు. ఈ దాడి వెనక ఎవరున్నారు? అంటే ఈ ప్రశ్న దర్యాప్తు సంస్థలని తీవ్రంగా ఆలోచింపజేసింది. స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సిమి ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. వాళ్ళు ఈ దాడిని 2012లో ఈ రైలు నుండి కొంతమంది ముస్లిం ప్రయాణికులను బలవంతంగా దించివేయడానికి ప్రతీకారంగా చేసినట్లు చెబుతున్నారు. అదనంగా ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్థ కూడా ఈ దాడిలో పాలుపంచుకున్నట్లు అనుమానించబడింది. ఈ 2 సంస్థలు భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయి. దర్యాప్తు సంస్థలు వెంటనే రంగంలోకి దిగాయి. తమిళనాడు పోలీసులు ఒక వ్యక్తిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. కానీ తర్వాత అతను నిర్దోషిడిగా తేలాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారించడానికి నియమించబడింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కూడా చెన్నైకి చేరుకుని ఈ కేసులో సహాయం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ దాడిని సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో బాంబులు రైలు చెన్నైకి చేరడానికి 5 నుంచి 6 గంటల ముందు బాంబులు పెట్టి ఉండవచ్చని తేలింది. ఈ బాంబులు గతంలో 2013లో పాట్నా ర్యాలీ బాంబు దాడిలో ఉపయోగించిన బాంబులతో సమానంగా ఉన్నాయని కూడా కనుగొనబడింది. ఈ దాడి తర్వాత చెన్నైలో భద్రతా చర్యలు గణనీయంగా పెంచబడ్డాయి. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్ డిపోలు మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో భద్రతని కట్టుదిట్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఢిల్లీలో కూడా హై అలర్ట్ ప్రకటించబడింది. దక్షిణ రైల్వే ఒక హెల్ప్ లైన్ నంబర్ 044645024116ను ప్రకటించింది. తద్వారా ప్రయాణికులు సమాచారం పొందవచ్చు. ఈ దాడి రాజకీయ వివాదాలకు కూడా దారితీసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ దాడిని ఉగ్రవాద దాడిగా పరిగణించి ఎన్ఐఏని పంపాలని భావించింది. కానీ తమిళనాడు ప్రభుత్వం దీన్ని క్రిమినల్ కేసుగా భావించి స్థానిక పోలీసులకే బాధ్యతను అప్పగించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తాయి. అదనంగా ఈ దాడి సమయంలో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ దాడిని రాజకీయ కోణంలో కూడా చూడడం ప్రారంభమైంది. ఈ సంఘటన తర్వాత చెన్నైలో అనేక హోక్స్ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మే 2న ఎక్స్‌ప్రెస్ అవెన్యూ మాల్లో బాంబు ఉందని ఒక అనామక కాల్ వచ్చింది. దీంతో మాల్ కొన్ని గంటల పాటు మూసివేయబడింది. అయితే దర్యాప్తు తర్వాత అది హోక్స్ కాల్ అని తేలింది. ఇలాంటి బెదిరింపు కాల్స్ ఒక విద్యా సంస్థకు మరియు సబర్బన్ రైల్వే స్టేషన్‌కు కూడా వచ్చాయి. దీంతో పోలీసులు ఇలాంటి కాల్స్ పై హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడిలో గాయపడిన 14 మందిని రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్లో చేర్చారు. వీరిలో 2 తీవ్రంగా గాయపడ్డారు. అయితే వైద్యులు అన్ని గాయాలు స్థిరంగా ఉన్నాయని, ప్రాణాపాయం లేదని తెలిపారు. గాయపడిన వారిలో సుమంతో దేవనాథ్ మరియు మరొక అజ్ఞాత వ్యక్తి తీవ్ర గాయాలతో ఉన్నారు.
రైల్వే అధికారులు దెబ్బతిన్న 3 కోచ్‌లను ఎస్-3, ఎస్-4, ఎస్-5 రీప్లేస్ చేసి రైలును దాని గమ్యస్థానం వైపు పంపించారు. స్వాతి పరుచూరి మరణం ఆమె కుటుంబానికి మరియు టీసీఎస్ సంస్థకు తీవ్ర ఆఘాతాన్ని కలిగించింది. ఆమె కుటుంబంలో తన కుటుంబంతో కలిసి ఉండేందుకు వెళుతోంది. ఆమె గుంటూరులో తమ కుటుంబంతో కలిసి ఉండేందుకు వెళుతోంది. మరియు ఆమె మరణం ఆమె సహోద్యోగులను మరియు స్నేహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది. టీసీఎస్ ఒక ప్రకటనలో ఈ సంఘటనను విషాదకరం అని పేర్కొంది. ఈ దాడి గురించి దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ 2016లో ఒడిశాలో 3 సిమీ యాక్టివిస్టులను అరెస్ట్ చేయడంతో కొన్ని కీలక వివరాలు బయటపడ్డాయి. వాళ్ళు ఈ దాడిని 2012లో ముస్లిం ప్రయాణికులు రైలు నుండి దించేయడానికి ప్రతీకారంగా చేసినట్టు చెప్పారు. అదనంగా 2021లో ఒక రాబరీ కేసులో అరెస్ట్ అయిన రఫీ అనే వ్యక్తి 2014 చెన్నై బాంబు దాడిలో అనుమానితుడిగా గుర్తించబడ్డాడు. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. ఈ సంఘటన చెన్నైలో దాదాపు 21 సంవత్సరాల తరువాత జరిగిన మొదటి ఉగ్రవాద దాడిగా గుర్తించబడింది. 1993లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన బాంబు దాడి తర్వాత చెన్నైలో ఇలాంటి పెద్ద దాడి జరగలేదు. ఈ సంఘటన భారతదేశంలో రైల్వే భద్రత గురించి మరోసారి ప్రశ్నలని లేవనెత్తింది. రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖార్గే ఈ దాడిని ఖండిస్తూ బాధితులకు కుటుంబాలకు ₹1,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ దాడి తర్వాత చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో భద్రతా చర్యలు మరింత కఠినతరం చేయబడ్డాయి. బ్యాగేజ్ స్క్రీనింగ్, సీసీటీవీ కెమెరాలు మరియు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను మరింత సమర్థవంతంగా ఉపయోగించడం ప్రారంభమైంది. ఈ సంఘటన భారతదేశంలో ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కోవడానికి సమగ్రమైన భద్రతా వ్యవస్థ యొక్క అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? 2014 చెన్నై రాళ్ళు బాంబు దాడి దీని గురించి మీకు ఇంతకు ముందే తెలుసా? కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. మీకు ఇలాంటి ఇతర సంఘటనల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని కూడా కమెంట్లో రాయండి. నేను ఆ వీడియోని తప్పకుండా తీసుకొని వస్తాను. ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోతో. బాయ్ బాయ్. టేక్ కేర్.